సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలతో పోటీ అన్నట్లుగా పాత సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాల కలెక్షన్లు స్థాయిలో స్టార్ హీరోల పాత సినిమాలు రిలీజ్ వసూళ్లు నమోదవుతున్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన గబ్బర్ సింగ్ వసూళ్లు ఏ స్థాయిలో నమోదయ్యాయో అందరికీ తెలుసు. ఇక అంతకుముందు విడుదలైన మురారి, గబ్బర్ సింగ్, సింహాద్రి సినిమాలు భారీగా వసూళ్లను నమోదు చేయడంలో మరిన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. ఇక ఆ జోస్తో తెలుగులో మరిన్ని సినిమాలు రిలీజ్ అవబోతున్నట్లు తెలుస్తోంది. ఇన్నాళ్ళు టాలీవుడ్ స్టార్స్ నటించిన సూపర్ హిట్ సినిమాలతో పాటు మరికొన్ని ఫ్లాప్ సినిమాలు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలుసు. చిన్న హీరోల సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యి మంచి స్పందన దక్కించుకున్నాయి. అయితే ఇప్పుడు రిలీజ్కు సిద్ధమైన సినిమా ఒక డబ్బింగ్ సినిమా అవ్వడం విశేషం. ధనుష్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా 2012లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన 3 సినిమా రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 14న తెలుగు రాష్ట్రాల్లో మేజర్ సిటీల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్లు ప్రారంభమయ్యాయి. ఇక ఆ సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ స్వరపరిచిన కొలవెరి పాట ఎంతటి ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో పరిధి తక్కువ ఉన్న సమయంలోనే కొలవెరి దేశం మొత్తాన్ని షేక్ చేసింది. ధనుష్తో అనిరుద్ పాడించిన కొలవెరి డి పాట దాదాపు ఏడాది కాలం పాటు తెగ షేర్ చేసుకున్నారు. ఇప్పటికే ఆ పాట చాలా ప్రత్యేకం. సోషల్ మీడియాలో ప్రస్తుతం 3 సినిమా రిలీజ్కి సంబంధించిన విషయాలతో ధనుష్ తెలుగు ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. తెలుగులో స్టార్డమ్ లేదు, సూపర్ హిట్ మూవీ కానే కాదు, పైగా డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేయడం విడ్డూరం అంటే ఫ్లాప్ సినిమాకి ఈ మూవీ రిలీజ్కి నమోదవుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.